కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లోని సీట్లలో 25% విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించాలని కోరారు పీడీఎస్యూ నేతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ యొక్క విద్యారంగ సమస్యలపైన ఉన్నటువంటి డిఓ గారు నిమ్మకి నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ ఇంతవరకు కూడా తనిఖీలు లేకుండా ఈరోజు మొదలుపెట్టబోతున్న ప్రభుత్వ డిఓ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను కూడా తక్షణమే విడుదల చేయాలి. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీడీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.